శుభోదయం. తెలుగు తెలుసుకుందామా ఛానల్కి స్వాగతం. మనం ఇవాళ చెప్పుకోబోయేటటువంటి వ్యాకరణ పాఠాల్లో మన భాషలో ఉండేటటువంటి పదాలు ఎన్ని రకాలో ఇవాళ మనం తెలుసుకుంటాం. మనకి పూర్వం నుంచి అనేక ఇతర భాషా పదాలు మన భాషలో చేరాయి. ముఖ్యంగా సంస్కృతం నుంచి ఎక్కువ భాగం మన భాషలో పదాలు చేరాయి. అలాగే ముస్లింలు పరిపాలించిన కాలంలో అరబ్బీ పార్సీక పదాలు కొన్ని, ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించిన కాలంలో ఇంగ్లీష్ పదాలు కొన్ని మన భాషలో చేరాయి. అవే కాకుండా మన ఇరుగు పొరుగు రాష్ట్ర భాషలు తమిళం, కన్నడం నుంచి కూడా కొన్ని పదాలు మన భాషలో చేరాయి. అంటే మన భాషకి సహజంగా ఉండే పదాలతో పాటు ఇవి ఇతర భాషల నుంచి కూడా అనేక పదాలు మనకి చేరాయి. అలా చేరినటువంటి మన పదాలన్నిటినీ మనం 6 భాగాలుగా విభజించవచ్చు. తత్సమములు, తద్భవములు, దేశ్యములు, అన్యదేశ్యములు, గ్రామ్యములు, ఆచ్ఛికములు అని. వీటిలో ముందుగా మనం తత్సమ తద్భవాల గురించి ఇవాళ మనం తెలుసుకుంటాం. ఎందుకంటే ఈ పదాలు మీకు తర్వాత రాబోయేటటువంటి వ్యాకరణ పాఠాల్లో ఈ పదాలు ఎక్కువగా మనం వాడతాం. అందుకని తత్సమాలంటే తద్భవాలంటే తెలుసుకోవాలి. ముందర తత్సమాల గురించి మనం తెలుసుకుందాం. తత్సమములంటే సంస్కృత ప్రాకృతములతో సమానమైన పదాలు అని అర్థం. అంటే సంస్కృత భాష నుంచి ప్రాకృత భాష నుంచి మనం అలాగే యథాతథంగా తెచ్చుకోకుండా ఆ పదాలకి చిన్న మార్పులు చేసి మన విభక్తి ప్రత్యయాలని చేర్చి మనం తెలుగులో వాడతాం. అంటే దాదాపు సంస్కృత పదమే అన్నమాట. చిన్న మార్పుతోటి మన భాషలోకి తెచ్చుకున్నాం. ఇక్కడ ఉదాహరణలు చూడండి. రామః, రాముడు, డు ప్రత్యయం చేర్చాం, ప్రథమ విభక్తి ప్రత్యయం. వృక్షః, వృక్షము. ధేనుః, ధేనువు. హరిః, హరి. ఇక్కడ మార్పు ఏంటి? విసర్గ తీసేసి అలాగే ఉంచాము పదాన్ని. విద్య, దీనిలో దీర్ఘం తీసి విద్య చేసాం. ఇలాగ చిన్న చిన్న మార్పులతో సంస్కృతం నుంచి, ఇవన్నీ సంస్కృత పదాలు, సంస్కృతం నుంచి తెలుగులోకి తెచ్చాక వచ్చినటువంటి మార్పులు ఇవి. కాబట్టి ఇవి సంస్కృతంతో సమానమైనటువంటి పదాలు. అలాగే ప్రాకృతం నుంచి కొన్ని తెచ్చుకున్నాము, చిన్న మార్పులతోటి అవి మనం వాడతాము. అప్పుడు అవి ప్రాకృత సమాలవుతాయి, ఇవి సంస్కృత సమాలవుతాయి. ఈ 2 రకాలని కలిపి తత్సమాలు అంటాం. అంటే సంస్కృత పదాలతో ప్రాకృత పదాలతో సమానమైన పదాలు. వాటిని మనం తెలుగులోకి తెచ్చుకున్నప్పుడు చిన్న మార్పులని మనం చేస్తామన్నమాట. ఇప్పుడు చూడండి, ప్రాకృత సమాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఇక్కడ ఇచ్చిన మాటలు సంస్కృతంలో ఇవి, అవే మాటలు ప్రాకృతంలో ఇలా ఉంటాయి. తెలుగులోకి తెచ్చేసరికి ప్రాకృత సమాలు ఎలా అవుతాయి అన్నది ఇక్కడ తెలుస్తుంది. చూడండి. అగ్ని సంస్కృత పదం, అదే ప్రాకృతంలో అగ్గి, తెలుగులోకి వచ్చేసరికి అగ్గి. గౌరవం ప్రాకృతంలో గారవం, తెలుగులోకి వచ్చేసరికి గారవము. జట ప్రాకృతంలో జడా, తెలుగులోకి వచ్చేసరికి జడ. అలాగే ఇక్కడ యమః సంస్కృతం, జమో ప్రాకృతం, జముడు ప్రాకృత సమం. కాబట్టి ఇందాక సంస్కృత పదాలని సంస్కృత సమాలు ఎలాగ చేశామో అలాగే ఇక్కడ సంస్కృతంలో ఉన్న పదం, ప్రాకృతంలో ఉన్న పదం తెలుగులోకి వచ్చేసరికి ఇలా అవుతుంది. ప్రాకృత పదాలు ఇలా మారుతాయి. వీటిని ప్రాకృత సమాలు అంటాం. కాబట్టి ఈ అగ్గి, గారవము, జడ, జముడు ఇవన్నీ ప్రాకృత సమములు. ఇప్పుడు తత్సమములంటే పూర్తిగా అర్థమైంది కదా. తత్సమాలంటే సంస్కృతం నుంచి తెలుగులోకి తెచ్చుకున్నప్పుడు విభక్తి ప్రత్యయాలు చేర్చి చిన్న మార్పులు చేసి యథాతథంగా వాడతాం. అలాగే ప్రాకృతం నుంచి తెచ్చుకున్న పదాలకి కూడా చిన్న మార్పులు చేసి ప్రాకృతంతో సమానమైన పదాలుగా వాడతాం. ఈ సంస్కృతం, ప్రాకృతం ఈ 2 భాషల నుంచి తెచ్చుకున్న పదాలని చిన్న మార్పులతో మన భాషలో వాడితే అటువంటి పదాలన్నీ సంస్కృత ప్రాకృత సమాలు, తత్సమాలు అవుతాయి. తర్వాత తెలుసుకోవాల్సింది తద్భవం. ఇప్పుడు తద్భవాలంటే తెలుసుకోవాలి.
తద్భవాలంటే సంస్కృతం నుంచి ప్రాకృతం నుంచి పుట్టినటువంటి పదాలని. తత్సమాలకి తద్భవాలకి తేడా ఏంటంటే తద్భవాలకి మూలం సంస్కృత ప్రాకృతాలే, కానీ అంటే సహజంగా సంస్కృతం ప్రాకృతం నుంచి తెచ్చుకున్న పదాలే, వాటిని తెలుగులోకి తెచ్చుకున్నప్పుడు చాలా మార్పులు జరుగుతాయి. అందుకని వీటిని వికృతులు అంటారు. తత్సమాలని ప్రకృతులు అంటారు, తద్భవాలని వికృతులు అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ చూడండి. ఒక తత్సమ పదం తెలుగులోకి వచ్చి తద్భవం అయ్యేసరికి ఎలా అవుతుంది అంటే, తద్భవాల్లో జరిగే మార్పులు ఏంటి అంటే మూలం సంస్కృత పదం కానీ ప్రాకృత పదం కానీ అవ్వచ్చు. తెలుగులోకి తెచ్చుకునేటప్పుడు మనం ఒక్కొక్కసారి ఒక అక్షరాన్ని తీసేస్తాం. అది తామరసం అన్నది తత్సమ పదం. ఇక్కడికి వచ్చేసరికి తద్భవం అయ్యేసరికి అంటే వికృతిగా మారేసరికి తామర ఈ అక్షరాన్ని మనం తీసేసాం. దీన్ని వర్ణలోపం అంటారు. అలాగే దేవ అన్న పదం దేవర ఒక అక్షరాన్ని మనం చేర్చాం, దీన్ని వర్ణ ఆగమం అంటారు. యముడు జముడు అయింది, యాకి బదులుగా యా స్థానంలో జ వచ్చింది, దీన్ని వర్ణ ఆదేశం అంటాం. అంటే ఒక అక్షరాన్ని కొట్టేసి ఇంకోటి రావడం. శుచి చిచ్చు అయింది పూర్తిగా. ఇక్కడ మార్పు ఏమిటి, ఈ చి ముందరకు వచ్చింది, సు చూగా మారింది. దీన్ని అక్షరాలు తారుమారై జరిగినటువంటి మార్పు. కాబట్టి తద్భవాలుగా చేస్తున్నప్పుడు మనం సంస్కృత ప్రాకృతాలని తెలుగులోకి తెస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అక్షరాలని లోపిస్తాము, అక్షరాలను తీసేస్తాము, ఒక్కొక్కసారి ఒక అక్షరాన్ని ఎక్కువగా చేరుస్తాము, ఒక్కొక్కసారి ఒక అక్షరాన్ని కొట్టేసి దాని స్థానంలో ఇంకొక అక్షరం వస్తుంది, ఒక్కొక్కసారి అక్షరాలు అటు ఇటు మారి ఇంకా మార్పులు జరుగుతాయి. వాటికి ఈ 4 ఉదాహరణలు అన్నమాట. ఇంకొన్ని ఉదాహరణలు మీకు నేను ఇస్తాను. వాటిని బట్టి సంస్కృతం నుంచి ప్రాకృతం నుంచి వచ్చినటువంటి మాటలు తద్భవాలుగా మార్పులు చెంది వికృతులుగా ఎలా అయ్యాయి అన్నది దాన్ని చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు తద్భవాలకి ఇంకొన్ని ఉదాహరణలు చూడండి. ఇక్కడ సంస్కృతం ప్రాకృతం వాటి నుంచి వచ్చిన మార్పులతోటి తద్భవాలు ఎలాగయ్యాయి అన్నది ఈ ఉదాహరణ చూస్తే తెలుస్తుంది. ప్రయాణం సంస్కృత పదం, పయాణం ప్రాకృత పదం, తెలుగులోకి వచ్చి వికృతిగా మారేసరికి పయనము అయింది. అలాగే లక్ష్మీ సంస్కృత పదం, ప్రాకృతంలో లచ్చి, తెలుగులోకి వచ్చేసరికి లచ్చి. వైద్య సంస్కృతం, వెజ్జో ప్రాకృతం, తద్భవం వెజ్జు. అంటే ఈ సంస్కృత ప్రాకృత పదాలే తెలుగులోకి వచ్చేసరికి చాలా మార్పులు చెందుతాయి అన్నమాట. వాటికి ఇవన్నీ ఉదాహరణలు తద్భవాలు. ఈ 2 భాషల నుంచి వచ్చి ఎలా మారాయి అన్నది. వైద్య వెజ్జో వెజ్జు. పృథివీ సంస్కృతం, పుడవి ప్రాకృతం, పుడమి తెలుగులోకి వచ్చేసరికి తద్భవం ఇలా అవుతుంది. యజ్ఞ సంస్కృతం, జన్నో ప్రాకృతం, తెలుగులోకి వచ్చేసరికి తద్భవంగా జన్నము అవుతుంది. ఇలాగా సంస్కృత ప్రాకృతాల నుంచి వచ్చినప్పటికీ తెలుగులోకి వచ్చేసరికి ఎక్కువ మార్పులు చెందితే అవి తద్భవాలు అవుతాయి. వాటిని వికృతులు అంటారు. అలాగే తత్సమాలని ప్రకృతులు అంటారు. ఇది బాగా అర్థమైంది అనుకుంటాను. ఒక్కసారి మళ్ళీ మన భాషలో ఉండేటటువంటి పదాలలో మొదటి 2 గురించి ఇవాళ మనం చెప్పుకున్నాం. తత్సమాలు తద్భవాలు. తత్సమాలంటే సంస్కృత ప్రాకృతములతో సమానమైనటువంటి పదాలని అర్థం. అంటే సంస్కృతం నుంచి ప్రాకృతం నుంచి మనం తెచ్చుకున్నప్పుడు చిన్న మార్పులు చేస్తాము, ఆ దాదాపు పదాలు అలాగే ఉంటాయి. వాటికి మనం ఒక్కొక్కసారి విభక్తి ప్రత్యయాలు చేరుస్తాము. దీర్ఘాలు ఉంటే దీర్ఘాలు తీసేస్తాం, విసర్గ ఉంటే విసర్గ తీసేస్తాం, మిగిలిన పదాలు అలాగే ఉంటాయి. వాటిని ప్రకృతులు అంటారు. అలాగే తర్వాత 2వది తద్భవాలు. తద్భవాలంటే సంస్కృత ప్రాకృతాల నుండి తీసుకున్నప్పటికీ తెలుగులోకి వచ్చేసరికి ఎక్కువ మార్పులతోటి పదాలు మారుతాయి. అలాగున్నటువంటి వాటిని తద్భవాలు అంటారు. తద్భవాలకి ఇక్కడ అన్నిటికీ ఉదాహరణలు ఇచ్చాను నేను. ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చితే మీ మిత్రులతో షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో మనం మిగిలినటువంటి పదాలు అంటే దేశ్యములు, అన్యదేశ్యములు, గ్రామ్యములు, ఆచ్చికములు అంటే ఏమిటో తెలుసుకుంటాం.